ఆయన సినీ నటులతో తీసుకున్న ఫొటోస్ చాలా అయితే ఉన్నాయి, మీరు చూడొచ్చు. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మిమ్మల్ని ఒక అద్భుతమైన ప్లేస్ కి తీసుకొస్తాను. అదేంటనుకుంటున్నారా? వైజాగ్ లో రామానాయుడు స్టూడియో. ఇక్కడ షూటింగ్స్ అయితే చాలా ఎక్కువగా జరుగుతాయండి. మీకు చూపించేద్దామనే ఉద్దేశంతో మేమైతే ఇక్కడికి వచ్చాం. ఈ రామానాయుడు స్టూడియో ఎక్కడ ఉందంటే విశాఖపట్నంలో బీచ్ రోడ్ లో అయితే ఉందండి. ఇప్పుడు ఈ రామానాయుడు స్టూడియోకి ఎలా వెళ్ళాలో రామానాయుడు స్టూడియోకి రాగానే ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఉంటుందండి. ఫస్ట్లోనే ఉంటుంది. ఇక్కడ పెద్దవాళ్ళకి 60 రూపాయలు, 5 సంవత్సరాలు దాటిన పిల్లలకి 30 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారండి. మనం టికెట్ తీసుకుని ఈ పక్కనే మనకి సెక్యూరిటీ గార్డ్ ఉంటారండి. ఆయనకి టికెట్ చూపించామంటే మనల్ని లోనికి అయితే పంపిస్తారండి. ఈ స్టూడియో అనేది కొండ పైన ఉంటుందండి, చాలా హైట్లో ఉంటుంది. ఇగో చూస్తున్నారు కదా, ఇలా మనం 2 వీలర్స్ మీద మేమైతే వెళ్ళామండి. నిజంగా చుట్టుపక్కల అంతా వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఎంత అద్భుతంగా ఉందంటే, ఒక పక్కనేమో బీచ్ అండి, ఇంకో పక్కనేమో ఈ ఘాట్ రోడ్ మీద అలా కొండెక్కుతూ ఉంటే చాలా బాగుంది. నాకైతే ఒక్కసారిగా తిరుపతి ఏడుకొండల వాడే గుర్తొచ్చాడనమాట. మీరు కూడా ఏ విధంగా ఉందో చూడండి. ఘాట్ రోడ్ ద్వారా కొండపైకి అయితే వచ్చేసామండి. మీకు చూపిస్తుంది పార్కింగ్ ఏరియా అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా ఉందో చూడండి. ఇది మనకి ఎంట్రన్స్ అండి. మనం పార్కింగ్ ప్లేస్ అయితే ఇదనమాట. మనం కార్ మీద వచ్చినా లేదా 2 వీలర్స్ మీద వచ్చినా సరే మనం ఇక్కడే పార్క్ చేయాలి. పదండి మనం లోన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఏంటి పట్టపగలే గొడిగేసుకున్నాను అనుకుంటున్నారా? ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి. కానీ మరి మీకు కూడా చూపించాలి కదా ఈ వీడియో ఎలా ఉంటదన్నది. ఈ స్టూడియో గురించి మీకు చెప్పడం కోసమే నేనైతే ఈ గొడిగేసుకున్నాను. ఇప్పుడు మీకు ఒక బ్యూటిఫుల్ లొకేషన్ చూపిస్తాను చూడండి. అటు చూడండి, అదంతా బీచ్ వ్యూ అన్నమాట. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసారా? మీకు అక్కడ ఘాట్ రోడ్ కనబడుతుంది కదండీ! మనం అక్కడి నుంచే కింద నుంచి పైకొచ్చామన్నమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఈ చుట్టుపక్కల బీచ్ ఇక్కడైతే సూపర్ ఉందన్నమాట ఈ లొకేషను. తీసుకుంటామండి. పెద్దవాళ్ళకైతే 60 రూపాయలు, చిన్న పిల్లలకైతే 30 రూపాయలు తీసుకుంటున్నారు. కింద మనకి టికెట్ చూపించగానే పైకి రాగానే ఇక్కడ కూడా టికెట్ చూపించాలండి. ఇలా టికెట్ చూపించి మనకు లోన్‌కైతే వెళ్దాం పదండి. ఇలా రాగానే ఇక్కడైతే మెడికల్ స్టోర్ అయితే ఉందండి. కేవలం ఇది ఇక్కడ షూటింగ్స్ మాత్రమే తీస్తారు కాబట్టి మీకైతే చూపిస్తున్నాను. మనం చాలా సినిమాలో చూసే ఉంటాం. ఇది మెడికల్ షాప్ అన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి. పదండి మీకు ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. ఇప్పుడైతే మీకు చూపిస్తుంది హాస్పిటల్ అండి. మనం చాలా సినిమాలో చూసాం కదా, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంట. మనం లోన్కి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉందో. అయ్యో లాక్ వేసేసారు, పర్లేదు మీకు బయట నుంచే చూపిస్తాను. చాలా సినిమాలు అయితే చూసాం కదండి ఇలా మనకి హాస్పిటల్లోకి వెళ్ళడం, లాన్ చూడడం. రండి మీకు అన్ని చూపిస్తా. మనకైతే లాక్ వేస్తారు కానీ అన్ని హాస్పిటల్లో ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానే ఉన్నాయండి. సింప్లీ సూపర్ గా ఉందైతే, నిజంగా హాస్పిటల్ లాగే ఉందన్నమాట. మీరు కూడా చూడండి.
ఇక్కడ చూడండి, ఈసీజీ అయితే ఇటువైపుకి వెళ్ళండి, వార్డ్ నెంబర్ 4, 6, 8 అన్ని ఇటువైపు అయితే ఉన్నాయి. జస్ట్ సినిమా షూటింగ్ అనమాట. ఇది చాలా బాగా పెట్టారు కదా, రియల్ గా ఎలా ఉంటుందో అలాగే అయితే పెట్టారు. ఇది చూస్తున్నారు కదా, ఇది మొత్తం సినిమాలో మనం వీధులు అనమాట, స్ట్రీట్స్ అనమాట ఇవన్నీ. ఇటు అటు నడుస్తూ హీరోలు అయితే చాలా సినిమాలు మనం చూసాం కదా, సేమ్ అదే విధంగా ఉంది. మీరు కూడా చూడండి. ఈ స్టూడియోలోనే పోలీస్ స్టేషన్ కూడా ఉందండి. ఇది కేవలం షూటింగ్ పర్పస్ మీద మాత్రమే ఏర్పాటు చేసింది, నిజమైన పోలీస్ స్టేషన్ అయితే కాదు. కానీ చూడడానికైతే నిజమైన పోలీస్ స్టేషన్ లాగే ఉందండి. చాలా మూవీస్లోను సీరియల్స్లోను పోలీస్ స్టేషన్కి సంబంధించిన సీన్ ఏదైనా వచ్చిందంటే ఇక్కడే షూట్ చేసేవారండి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఏ విధంగా ఉందో మనం ఇలా పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళగానే మనకైతే ఇలా 2 సెల్లు అయితే ఉన్నాయండి. కానీ ఈ 2 గదులు కాదనమాట, ఒకటే లాన్ నుంచి అయితే ఒకే గది. మనకి బయటకు అయితే ఈ విధంగా అయితే ఉందండి. ఇప్పుడు మొత్తం పోలీస్ స్టేషన్ అంతా ఏ విధంగా ఉందో మీరే చూడండి. ఇది చూసారా, మనం ఏదైనా కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఇలా కూర్చుని, ఇక్కడేమో ఎస్ఐలు సిఐలు అందరూ ఉంటారనమాట. అప్పుడు మనం ఏదైందో ప్రాబ్లం చెప్పి కంప్లైంట్ రాసుకుంటారు, మనల్ని విచారణ చేస్తారు. మనం ఇలా కూర్చుని విచారణ చేసే ప్లేస్ అనమాట. ఉన్నామంటే రామానాయుడు ఫోటో ఎగ్జిబిషన్లో అయితే ఉన్నామండి. పదండి లోన్కి ఏ విధంగా ఉందో మనం చూద్దాం. రామానాయుడు గారు నిర్మించిన ప్రముఖ హీరోలతో దిగిన ఫోటో గ్యాలరీస్ అన్నీ ఇక్కడైతే పెట్టడం జరిగిందండి. ఇంతకే రామానాయుడు గారు ఎవరనేది అందరికీ తెలుసండి. కానీ తెలియని వాళ్ళ గురించి అయితే ఇప్పుడు నేను చెప్తాను. రామానాయుడు గారు ఒక నిర్మాత అండి. విక్టరీ వెంకటేష్ గారి తండ్రి అండి. రామానాయుడు గారు నిర్మించిన సినిమాలన్నిటికీ వచ్చిన అవార్డులను కూడా మనం ఈ ఎగ్జిబిషన్లో అయితే చూడొచ్చండి. మీరు కూడా చూడండి.
ఫోటో ఎగ్జిబిషన్ చూసి బయటికి రాగానే ఇక్కడైతే మనకి పెద్ద కోట అయితే ఉంటుందండి. చాలా మూవీస్ అయితే ఇక్కడే షూట్ చేశారనమాట. దీని లోపడైతే మిడిల్‌లోని కొంచెం లోనకి వెళ్ళగానే అక్కడైతే ఏముండదండి. ఖాళీ ప్లేస్ అనమాట. ఏమైనా చిన్న చిన్న స్కిట్‌లు చేసుకోవడానికి, జబర్దస్త్ షూటింగ్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటారంటండి. ఇంకా అటు సైడ్, ఇటు సైడ్ అయితే రూమ్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు ఈ కోట లోపల ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీరు చూస్తుంది కోర్ట్ అండి. సినిమాలకి గాని, లేదా సీరియల్స్‌కి గాని, కోర్ట్‌కి సంబంధించిన సీన్స్ ఏదైనా సరే ఇక్కడే షూట్ చేస్తారండి. ప్రెజెంట్ అయితే ఈ ప్లేస్‌లోనే అంటే ఈ భవనంలోనే పాతకాలం నాటి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన అంటే సినిమాకి సంబంధించిన ఎక్విప్‌మెంట్ మొత్తం చాలా జాగ్రత్తగా భద్రపరిచారండి. అంటే ఫోటో కెమెరాసు, పాతకాలం నాటి ప్రొజెక్టర్లు, లైటింగ్ ఇయన్నీ చాలా జాగ్రత్తగా అయితే భద్రపరిచారండి. ఇప్పుడు మీకది చూపిస్తాను. మీరు కూడా చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ అయితే చాలా మూవీస్‌లో కనిపించిందండి. 'నాని' మూవీలో 'నిన్ను కోరి' అనే మూవీ ఉంది కదండీ! అందులో చిన్న సీన్‌నయితే ఇక్కడే తీశారండి. ఇప్పుడు లోపల ఏ విధంగా ఉందో మీరు కూడా
ఇదేనండి నేను మీకు చూపించాలనుకున్న విశాఖపట్నంలో డి రామానాయుడు గారి ఫిలిం స్టూడియో. చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.